ఆంధ్రప్రదేశ్లో అడవుల మధ్యలో దాగి ఉన్న ఒక చిన్న గ్రామం రామాపురం. పగలు చూస్తే ఆ గ్రామం చాలా అందంగా కనిపిస్తుంది. పచ్చని పొలాలు, పెద్ద చెరువు, కొబ్బరి చెట్లు, గాలిలో మట్టి వాసన అన్నీ ప్రశాంతంగా ఉంటాయి. కానీ రాత్రి పడితే ఆ గ్రామం రూపమే మారిపోతుంది. గాలి కూడా నెమ్మదిగా ఊదుతుంది. కుక్కలు మొరగవు, పక్షులు కూయవు. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. గ్రామంలోని పెద్దవాళ్లు ఒకే మాట చెబుతుంటారు: రాత్రి 12 దాటాక చెరువుదారి వెళ్లొద్దు, అక్కడ ఆమె తిరుగుతుంది. ఆమె ఎవరు, ఎందుకు తిరుగుతుంది? ఎవరూ చెప్పరు. ఒకరోజు నగరంలో చదువుకున్న అర్జున్ అనే యువకుడు తన తాతగారి పాత ఇల్లు అమ్మడానికి గ్రామానికి వచ్చాడు. చిన్నప్పుడు ఈ గ్రామంలో కొద్ది రోజులు గడిపినా ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత వచ్చాడు. అతనికి భూతాలు, ఆత్మలు, దెయ్యాలు అన్నవి అస్సలు నమ్మకం లేదు. గ్రామంలోకి అడుగుపెట్టగానే అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూశారు. ఒక వృద్ధుడు దగ్గరకు వచ్చి మెల్లగా అన్నాడు: బాబూ, ఆ ఇంట్లో రాత్రి ఉండకు. నీ తాత చేసిన పాపం ఇంకా ముగియలేదు. అర్జున్ నవ్వేశాడు. తాతయ్య, ఇప్పటికీ మీరీ కథలు నమ్ముతారా? వృద్ధుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అర్జున్ తాతగారి ఇల్లు గ్రామం చివర చెరువు దగ్గర ఉండేది. పాతకాలం ఇల్లు, పెద్ద గుమ్మం, పగిలిన కిటికీలు, లోపల చీకటి, గోడలపై నల్ల మచ్చలు. మరుసటి రోజు గ్రామంలో అడిగాడు. ఒక ముసలమ్మ కన్నీళ్లు పెట్టుకుని చెప్పింది: 20 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. అందంగా, మంచిగా, అందరికీ సహాయం చేసేది. కానీ గ్రామంలోని కొంతమంది పెద్ద మనుషులు ఆమె దగ్గరున్న భూమి కోసం కుట్ర చేశారు. ఆమె దొంగతనం చేసిందని అపవాదు వేశారు. గ్రామస్తులు నమ్మారు. ఆమెను అందరూ అవమానించి గ్రామం బయటకు పంపేశారు. ఆమె ఏడుస్తూ చెరువు దగ్గరికి వెళ్ళింది. మరుసటి రోజు ఆమె మృతదేహం నీటిలో తేలింది. ఆ పెద్ద మనుషుల్లో ఒకరు అర్జున్ తాత. అర్జున్ షాక్ అయ్యాడు. ఇంటికి వచ్చి పాత పెట్టెలు వెతికాడు. ఒక డైరీ దొరికింది. అందులో ఇలా ఉంది: లక్ష్మి నిర్దోషి. నేనే ఆమె జీవితం నాశనం చేశాను. ప్రతి రాత్రి ఆమె నా కలలో వస్తుంది. ఆ రాత్రి అర్జున్ చెరువు దగ్గరకు వెళ్ళాడు. పొగమంచులో తెల్ల చీరలో ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె జుట్టు ముఖం మీద ఉంది. నువ్వు అతని మనవడివా అని అడిగింది. అవును, కానీ నేను అతను కాదు. ఆమె ముఖం పైకి లేపింది. కళ్ళలో కోపం, బాధ, కన్నీళ్లు. నాకు న్యాయం కావాలి. అర్జున్ మరుసటి రోజు గ్రామస్తులందర్నీ కూడగట్టాడు. తాత డైరీ చూపించాడు. అందరూ తలలు వంచారు. లక్ష్మి పేరు మీద చెరువు దగ్గర చిన్న మందిరం కట్టించారు. క్షమాపణ చెప్పారు. ఆ రాత్రి లక్ష్మి మళ్లీ కనిపించింది. ఈసారి ఆమె ముఖంలో శాంతి ఉంది. నన్ను నమ్మిన మొదటి మనిషి నువ్వే అని నవ్వింది. ఆమె పొగలా మారి ఆకాశంలో కలిసిపోయింది. అప్పటినుంచి గ్రామంలో ఏడుపు వినిపించలేదు. కాని అర్జున్ వెళ్లడానికి ఇంటి తలుపు మూసే సమయంలో గోడపై కొత్తగా రాసి ఉంది: ఇంకా ఒకరు మిగిలే ఉన్నారు. అతను వెనక్కి తిరిగి చూశాడు. తాతగారి ఫోటోలో కళ్ళు కదిలాయి. అర్జున్ భయంతో వెనక్కి జారిపోయాడు. ఫోటోలో తాతగారి కళ్ళు నిజంగానే అతన్ని చూస్తున్నాయి. ఆ రాత్రి అతను ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఘడియారం 1 అయ్యింది. ఆ గది మొత్తం చల్లబడిపోయింది. ఫోటో గోడ నుంచి నేలపై పడిపోయింది. కంచం ముక్కలయింది. అందులోంచి నల్లని పొగ బయటకొచ్చింది. ఆ పొగ మనిషి రూపం దాల్చింది. అది అతని తాత రాఘవయ్య. కళ్ళు నల్లగా ఉన్నాయి. ముఖం కాలిపోయినట్టుంది. నన్ను క్షమించు అర్జున్ అని గరగర స్వరం వినిపించింది. నువ్వు తాతయ్యా? అర్జున్ వణికాడు. నేను చనిపోలేదు. నా పాపం నన్ను బంధించింది. రాఘవయ్య చెప్పడం ప్రారంభించాడు. లక్ష్మి ఒక్కదే బాధితురాలు కాదు. భూమి కోసం ఇంకా 3 మోసం చేశాడు. వాళ్ళు పేద రైతులు, అప్పులలో పడిపోయి చనిపోయారు.
లక్ష్మి వెళ్ళిపోయింది. కాని వాళ్ళ ఆత్మలు ఇంకా కోపంగా ఉన్నాయి. ఆ ఇంటి బయట నుంచి అరుపులు వినిపించాయి. తలుపు తానే తెరుచుకుంది. ముగ్గురు నల్లని నీడలు లోపలికి వచ్చాయి. వాళ్ళ కళ్ళలో అగ్ని మండుతోంది. రాఘవయ్య, నీ వంశం అంతమవ్వాలి అని గర్జించాయి. అర్జున్ వెనక్కి తగ్గాడు. తాత ఆత్మ అతని ముందు నిలబడి అన్నాడు, నేను పాపి, కాని నా మనవడికి తప్పు లేదు. నీడలు నవ్వాయి. పాపం రక్తంలో వస్తుంది. అర్జున్ ఒక్కసారిగా ధైర్యంగా ముందుకు వచ్చాడు. నేను మీ భూములు తిరిగి ఇస్తాను. మీ కుటుంబాలకు న్యాయం చేస్తాను. దయచేసి ఈ శాపం ఆపండి. నీడలు కాసేపు మౌనంగా నిలిచాయి. అప్పుడే గాలి బలంగా వీచింది. ఇంటి మధ్యలో లక్ష్మీ ఆత్మ మళ్లీ కనిపించింది. అబద్ధం చేసినవాడు రాఘవయ్య, నిజం చెప్పినవాడు అర్జున్. ఆమె చేతులు పైకి ఎత్తింది. నీడలు మెల్లగా శాంతించాయి. మాకు న్యాయం కావాలి, ప్రతీకారం కాదు అని అన్నాయి. మరుసటి రోజు అర్జున్ పట్టణానికి వెళ్ళి పాత రికార్డులు తీసి భూములు అసలు యజమానుల కుటుంబాలకు తిరిగి ఇచ్చాడు. గ్రామంలో పాఠశాల, బావి, ఆసుపత్రి నిర్మించాడు. ఒక నెల తర్వాత రాత్రి అర్జున్ చెరువు దగ్గరకు వెళ్ళాడు. లక్ష్మి, రైతుల ఆత్మలు, తాత ఆత్మ అందరూ అక్కడ నిలబడి ఉన్నారు. రాఘవయ్య కన్నీళ్లు పెట్టుకుని అన్నాడు, ఇప్పుడైనా నేను విముక్తి పొందాను. ఆకాశంలో వెలుగు తెరచుకుంది. అన్ని ఆత్మలు మెల్లగా వెలుగులో కలిశాయి. అర్జున్ ఒంటరిగా నిలబడ్డాడు. గ్రామం మీద మొదటిసారి భయం లేకుండా గాలి వీచింది. కాని చెరువు నీటిలో ఒక్కసారిగా అలజడి వచ్చింది. నీటిలోనుంచి చిన్నపిల్ల నవ్వు వినిపించింది. అర్జున్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. నీటి మీద